రాష్ట్రంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. జనసేన కృష్ణా జిల్లా కన్వీనర్ మహేష్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై టీడీపీ నేతలు చంద్రబాబును, లోకేష్ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. అభివృద్ధి పేరుతో ప్రాజెక్టుల ముసుగులో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అటు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ను విమర్శించడం పైన మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ఆదరణ, అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతు చూసి, ప్రజా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి స్పందన చూసి తెలుగుదేశం పార్టీ నాయకులకి మతి భ్రమించింది. అందుకని ఇష్టానుసారం మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నా, పేద ప్రజల సంక్షేమం పట్ల మీకు గనక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, అవినీతి మీద నారా చంద్రబాబు నాయుడు గారిని స్పందించమని కోరాలని కూడా మీకు సవాల్ విసురుతా ఉన్నా. మీకు నిజంగా 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. మీరందరికీ బహిరంగంగా ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నాం. మీకు మీ పాలన మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేటువంటి దమ్ముందా అని మీకు సవాల్ విసురుతా ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ మీరు ఇష్టానుసారం అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. 4 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో అధికారాన్ని పంచుకొని, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇష్టానుసారం అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టులు తెచ్చుకొని అన్ని ప్రాజెక్టుల్లో దోచుకొని అవినీతి సొమ్ముతో ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని For more updates, please subscribe 99 TV Telugu.